వచ్చును. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, నేటి కాలంలో పిల్లల్ని ఎవరి చేతుల్లో పెడుతున్నామో, ఎవరి చేతుల్లో పెడుతున్నామో. ఇక ఆడుకోవడం లేదు, బయటికి వెళ్ళి లేదా ఇంట్లో కూర్చుని ఏదో కథలు చెప్పుకోవడం అది లేదు. ఒకటి మంచికి చెడుకి ఏదైనా సరే సెల్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనికి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా సరి చూసుకోకపోతే పెను ప్రమాదంలోకి వారు వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో యేసు ప్రభు కాలంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఉన్న తల్లిదండ్రులంతా కూడా వారి పిల్లల్ని ఎత్తుకుని, అక్కడ రాయబడినమాట 10వ అధ్యాయంలో, పిల్లల్ని ఎత్తుకుని యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేయడానికి కొండ మీదకి వెళితే ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయేవారట. ఆయన బోధిస్తూ ఉంటే సముద్ర తీరానికి ఆ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయేవారట. కాలినడకన, మనకులాగా బండ్లు కాదు, బస్సులు కాదు, కార్లు కాదు. కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళితే, బోధకుడి దగ్గరికి వెళితే, యేసు దగ్గరికి వెళితే, ఆయన ప్రార్థన చేస్తే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్య పెట్టుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేవారట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ పిల్లలందరి మీద కూడా యేసు ప్రభు చేతులుంచి ప్రార్థన చేశాడు. చదవగలుగుతారు ఎవరైనా? ఉపయోగకరంగా ఉంటుంది. 10వ అధ్యాయం మార్కు సువార్త 13వ వచనం. చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానుయుడి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎత్తుకున్న తల్లులు వస్తుంటే ఆ పిల్లలు కానీ పిల్లల తల్లులు కానీ యేసుప్రభు దగ్గర రానికుండా, అమ్మ పిల్లలు అల్లరి చేస్తారు, దూరంగా ఉన్నట్టు యేసుప్రభు వాళ్ళని చూసి అంటాడు, మీరు ఆటంకపరచకండి, పిల్లలు నా దగ్గరికి రానియండి. ఇలాంటి వారిదే అంటే చిన్నపిల్లల స్వభావం కలిగిన వారిదే అని అక్కడ చెప్పకనే చెప్తున్నాడు. మన పిల్లల్ని ఎక్కడ పెంచుతూ ఉన్నాము, ఎవరి చేతుల్లో పెడుతున్నాము, ఏ స్వరాలు వినిపిస్తున్నాము, ఏ అనుభవాల్లో మనం పెంచుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. సొలొమోను అంటున్నాడు, దేవుడిచ్చిన బహుమానము. పిల్లలు ఎవరటమ్మా? ఆ బహుమానాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన పిల్లలను కూడా మనం అంతే జాగ్రత్తగా దేవుని చేతుల్లో పెట్టగలిగితే నిజంగా అక్కడ కింద రాయబడిన మాట 127వ సంకీర్తన కింద వచ్చిన ఉంటుంది, మన తల్లిదండ్రులు సిగ్గుపడనక్కర్లేని వారిగా దేవుడు చేస్తాడట. ఏ పిల్లలనైతే మనకు గర్వంగా పెంచాలని మనం ఆలోచన చేస్తామో, ఈ లోక సంబంధమైన వాటి మీద వారిని విడిచిపెడితే, లేకుంటే వారిని అప్పగిచ్చేస్తే సిగ్గుపడే దినాలు ఉన్నాయి అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ దేవుని చేతుల్లో కనుక మన పిల్లల్ని పెడితే మనం సిగ్గుపడకుండా దేవుడు వాళ్ళని ప్రయోజకులు చేస్తాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, మన పిల్లల్ని బలవంతుడైన దేవుని చేతుల్లో పెడితే వారు గురి యొద్దకు వెళతారని అక్కడ రాయబడింది. బలవంతుని చేతులు బాణముల వల్లే ఉంటారు, వారు గురి యొద్దకు వెళ్తారు. అంటే వారి గమ్యం ఏంటో అది పొందుకోగలగడానికి, ఆ తీరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపుతాడు మన పిల్లలకి. కాబట్టి పిల్లల్ని మందిర అనుభవాల్లో మనం పెంచాలి, దేవుని సన్నిధిలో ఉండేవారుగా పెంచాలి. సమూయేలు చిన్ననాటి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఆయన పెరుగుతూ వచ్చాడు. తల్లి అలాగూ పెంచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు గారు కూడా ఒక చక్కటి అనుభవాన్ని పిల్లల గురించి చెప్తూ ఉంటాడు. 144వ సంకీర్తనలో 12వ వచనంలో అంటాడు, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారయ్యా, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల స్తంభాల వలె ఉన్నారు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎలా ఉన్నారట? కుమారులు ఎదిగిన మొక్క తర్వాత ఏం చేయగలుగుతుంది? అది పుష్పించగలుగుతుంది, ఫలించగలుగుతుంది. అంటే ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతుల్లో ఉన్న పిల్లలు ఎదుగుని మొక్కల వలె ఉంటారు. అందుకే తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా పిల్లలు ఉంటారు ఎప్పుడైతే దేవుని చేతుల్లో మనం పెడుతూ ఉంటామో. అలాగే రాయబడింది, పిల్లలనట నగరునకై చెక్కిన, చెప్పండి ఎలా ఉంటారట? దేవుని చేతుల్లో ఉన్న పిల్లలు, మందిర అనుభవంలో ఉన్న పిల్లలు నగరానికి లేదా పట్టణానికి చెక్కినటువంటి మూల స్తంభాలుగా ఉంటారట. మనం ఆయా స్థలాల్లోకి వెళితే, మా దగ్గర బిర్లా మందిరం ఉంది హైదరాబాద్లో, ఆ స్తంభాన్ని చూస్తే చక్కగా చెక్కు ఉంటుంది, రాయి చెక్కు ఉంటుంది. ఆ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు దాన్ని మనం వర్ణించుకుని దాన్ని టచ్ చేసి దాని దగ్గర నిలబడి మనం ముందుకు వెళ్తాం. ఎందుకు? అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
అలాగే దావీదు గారు అనుభవం వారి పిల్లల గురించి ఏం చెప్తున్నారంటే, మా పిల్లలు చెక్కిన మూల స్తంభాలు. దేవునికి స్తోత్రం. మూల స్తంభాలు అంటే ఆధారమైన వారు. పట్టణానికి మా పిల్లలు ఆధారంగా ఉన్నారు. పట్టణానికి మా పిల్లలు అందంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు చెక్కుతున్నారు. ఏమండి ఎలా చెక్కుతున్నారు? ఎలా చెక్కుతున్నారు? ఆ ప్యాంట్ నిండా కన్నాలే కొనిచ్చే తల్లిదండ్రుల కన్నా ఉండాలి. పిల్లలు అడుగుతారు, వాళ్ళకి ఏం తెలుసు? తల్లిదండ్రులకు తెలియాలిగా. ప్యాంట్ నిండా ఏముంటాయి? కొన్ని చోట్లకు పోతే ఎలా ఉంటుంది తెలుసండి? నడుస్తూ ఉంటే ఈ ప్యాంటు కాలు కింద నుంచి వచ్చి ఆ బూడిదంతా రోడ్డు అంతా తుడుచుకుంటూ పోద్ది. ఇంకొన్ని చోట్లకు పోతే ఆ ప్యాంట్ ఏంటో తెలియదు, ఆ స్టైల్ ఏంటో తెలియదు, కానీ ఎక్కడికి ఉంటుంది కిస్తా మోకాళ్ళ కిందకి. ఒరి జారిపోతుందా లేదా వేసుకున్నాడో మనకు అర్థం కాదు. ఏమన్నా అడిగామా ఇప్పుడు స్టైలు అని అంటారు. ఎలా చెక్కుతున్నారండి పిల్లల్ని? అమ్మా ఎలా చెక్కుతున్నారు? మా దగ్గర కొంతమంది కనబడతారు. చుట్టూ నున్నగా గుండు కొట్టేస్తారు, పైన గిన్ని బోర్లించినట్టు ఉంటుంది తల. మరి చెక్కాల్సింది ఎలాగా? దేవుని మందిర అనుభవాల్లో చెక్కమంటే ఏమంటే వీళ్ళు ఎలా చెక్కిస్తున్నారు? అరగుండు చెక్కిచ్చి నెత్తి మీద ఏదో టోపీ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు టోపీ పెట్టినట్టు ఉంటుంది, తర్వాత చూపిస్తాడు మీకు టోపీ పెడతాడు, తల్లిదండ్రులకు టోపీ పెడతాడు. ఇలాంటి వాళ్ళే. ఏమండి చెక్కాల్సిన రీతిలో పిల్లల్ని చెక్కాలి. చక్కటి దైవ సంబంధమైన ఆలోచనలతో పిల్లల్ని చెక్కాలి. ఏమండి ఆడపిల్లల గురించి ఏం తక్కువ లేదు, బాగా చెప్తున్నారు. మగోళ్ళ గురించి ఆడపిల్లలు సంతోషిస్తున్నారు. ఏమండి అదేం పోయే కాలమో తెలీదు. ఉన్న అందాన్ని పాడు చేసుకుని దేవుడిచ్చిన అందం కన్నా ఎక్కువ అందం మనం సంపాదించుకోగలమా? ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన కాస్మెటిక్స్ నీకు ఎక్కువ అందాన్ని ఇవ్వగలుగుతాయా? ఐబ్రోస్ అట్ట ఉన్న అందాన్ని అంతా తీసేసి సగం వెంట్రుకలు పీకేసి, అవండి అవునా కదా? దౌర్భాగ్యం మందిరాల్లో కూడా వచ్చేసింది. నేనైతే చాలా సంతోషిస్తాను. మా అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా చెక్కింది, వాళ్ళ కోడల్ని చక్కగా చెక్కింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు యేసుప్రభు తెలిసినా, ఒకవేళ యేసుప్రభు యొక్క ఆ మార్గాలు ఆ విధులు తెలియకపోయినా వారి పిల్లల్ని మాత్రం చాలా సాంప్రదాయంగా చెక్కుతూ వచ్చింది, కోడల్ని సైతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దగ్గర ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు. ఒక అమ్మాయి ఇలాగే వస్తే పాపం ఎవరో హాస్టల్ నుంచి వచ్చింది, లిప్స్టిక్ వేసుకుని వచ్చింది. ఎక్కడి నుంచి ఇటు ఆవిరైపోతున్నాడు. ఏ అని అడిగాను. ఎందుకయ్యా బాబు అలాగా వేడైపోతున్నావు అంటే, చూడన్నా లిప్స్టిక్ వేసుకుని వచ్చింది అంటే, ఎవరొకరు అలాంటి వాళ్ళు వస్తారు, మనం చెప్పితే వాళ్ళు మారతారు. కానీ వాళ్ళు లిప్స్టిక్ వేసుకుని వచ్చారని నువ్వు అంత వేడిగా అంత సూటిగా గుచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అని గద్దించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే చెల్లి తెలియకొచ్చింది, ఈ రోజున చక్కటి విశ్వాసిగా మారింది. దేవునికి స్తోత్రం. అమ్మాయి పేరు అలేఖ్య. సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్లో జాబ్ అమ్మాయికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలియనప్పుడు వస్తారు. మందిరం అంటేనే రకరకాల ప్రజలతో దేవుని వాక్యానికి లోబడేవారిగా పరిశుద్ధాత్మ నడిపింపులు వచ్చిన వారు. వాళ్ళుగా రారు. ఒకప్పుడు మనం కూడా అలా వచ్చిన వారమే, చూసి వెళ్దామని వచ్చిన వారమే, ఏం చెప్తారో చూద్దామని వచ్చిన వారమే. కానీ ఇప్పుడు దేవునికి మహిమకరంగా మనం వాడబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి కిండర్ జాయ్ బెటరా, పరవన్నం బెటరా? మీరు చెప్పండి. కిండర్ జాయ్ బెటరా, పరవన్నం బెటరా? పిజ్జా బెటరా, పప్పన్నం బెటరా? మన పెద్ద మనిషి అంటాడు, ఇంకోండి మా పిల్లలు ఈ పిజ్జానే తింటారండి, బర్గరే తింటారు. ఇదేదో గొప్ప, ఇదేదో బయట దేశం నుంచి ఊడిపడి వచ్చినట్టు. ఏమంటాడు? అబ్బే మా పిల్లలు పప్పన్నం పరవన్నం తినరండి, ఇంత పిజ్జాలు బర్గర్లే. దాంతోపాటు ఇంకొడుకు ముందేసి డ్రగ్ కూడా అలవాటు పెడతాడు. దాంతోపాటు దాన్ని వెనకున్నది అదేగా. పిజ్జా వెనకేముంది? డ్రగ్ తెలుసు కదా. డ్రగ్ అంటే మత్తు. ఈరోజు వాడు అది డ్రగ్ తీసుకుంటాడు, నువ్వు మెడికల్ డ్రగ్ తీసుకునేటట్టుగా తయారవుతాడు. రోజు నువ్వు మందు వేసుకోకుండా, ట్యాబ్లెట్ వేసుకోకుండా అని చూసినప్పుడల్లా నీ హృదయం నెమ్మది ఉండదు. అని చూసినప్పుడల్లా అయ్యో నేను సరిగా చెక్కలేదే, సరిగా చెప్పలేదే, నేనేదో స్టేటస్ అనుకున్నానే, పెద్ద ఇమేజ్ అనుకున్నానే, నా పిల్లోడు పిజ్జా తింటుంటే గొప్ప అనుకున్నానే అని చెప్పి తర్వాత రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మందు వేసుకోకుండా పడుకోలేని రోజుల్లోకి వచ్చేసాం ప్రియులారా. ఆమెను హల్లెలూయా. ఎలా చెక్కాలి మన పిల్లల్ని? పట్టణానికి ప్రయోజనకరంగా చెక్కాలట. ఎప్పుడు వాళ్ళు అలా చెక్కబడతారో
మందిర అనుభవాలు ఉంటే చెక్కబడతారు. బలవంతుని చేతిలో ఉంటే వాళ్ళు చెక్కబడతారు. ఆమెను హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, దానియేలు గారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలట 10 అంతలు శ్రేష్ఠులుగా జీవించారంట. ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏవట? తన తోటి వయస్సు గలి వారి మధ్యలో వారి 10 అంతలు శ్రేష్ఠులుగా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కారణం ఏంటి? వారి ప్రతిష్ట, వారి మందిర అనుభవాలు, వారి దేవుని సన్నిధిలో దేవునికి భయపడే ఆ విధానాలను బట్టి వారు తోటి పిల్లలతో లోకంతో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఒక ప్రత్యేకమైన రీతిలో వారు ఎదుగుతూ వచ్చారు కాబట్టి తోటి వారి కంటే 10 అంతలు శ్రేష్ఠులుగా వారు ఉన్నారట. ఈ రోజుల్లో శ్రేష్ఠులు ఎవరండి? శ్రేష్ఠులు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులకు లోబడతారు. ఎవరు వాళ్ళు? ఎవరైతే దేవునికి భయపడువారుగా ఉంటారో వారి తల్లిదండ్రులకు భయపడతారు. దేవునికి స్తోత్రం. వారి సమాజానికి భయపడతారు. దేవుడే లేడన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఎందుకు కనిపిస్తారో? తల్లిదండ్రులు కనబడిన వాడికి ఆ సమాజంలో ఉన్న ప్రజలు వారికి లెక్కే ఉంటుంది, లెక్కలేదంతే. ఏమండి, మీరు ఎప్పుడైనా బయట దేశాల్లో ఉన్న పిల్లలు మన బంధువుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వారిని చూడండి. నేను చూశాను చాలా మందిని. మా దగ్గరికి వచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే ఫస్ట్ వచ్చి హౌ ఆర్ యూ అంకుల్ అంటారు. ఏమంటారు? హౌ ఆర్ యూ సార్. పిల్లలకి ఏమి నేర్పిస్తారు వాళ్ళు? ఎవరైనా కనిపిస్తే మీరు ఎలాగున్నారు? అవునండి, మీరు బయట చదువుకుని వచ్చారు కదా, అవే నేను చూశాను, చాలా మందిని చూశాను. పెద్దవాళ్ళు అలాగే ఉంటారు. ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఎవరు మీరు, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రశ్నలు వర్షం కురిపించరు. కలవంగానే షేక్ హ్యాండ్, హౌ ఆర్ యూ సార్ అంటారు. ఎలా ఉన్నారండి అంటారు. ఎంత మంచి పలకరింపండి చిన్నపిల్లలతో సహా. పెద్ద మనోళ్ళు ఏమంటారు చెప్పండి? మనోళ్ళని ఎలా చెక్కుతున్నారు, ఎక్కడ చెక్కుతూ కూర్చోబెడుతున్నారు? ఏమన్నా కదిలించి చూడండి, తగ్గేదేలే అంటాడు. ఎవడీడు? ఎలా చెక్కుతున్నావు మన పిల్లల్ని? తగ్గేదేలే. రేపు అలాగే ఉంటాడు. నువ్వేదన్నా చెప్తే కూడా తగ్గేదేలే, నీ మాట వెళ్ళను పో అంటాడు. అవునా కదా? ఇంకా ఆ మధ్యకాలం ఇప్పుడేది వినపడతలేదు కానీ ఒకరి దగ్గర నేను విన్నాను అనమాట. బాక్స్ బద్దలైపోద్దట. తర్వాత పెద్ద ఎదిగినాక వీళ్ళు బాక్స్, తల్లిదండ్రులు బాక్స్ బద్దలు కొట్టేస్తారు ఇలాంటి వాళ్ళే. ఏమండి, చిన్నప్పుడు ఇలా చెక్కబడితే పెద్ద ఎదిగినాక తల్లిదండ్రులు బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమే. ఒకవేళ దేవుని సన్నిధిలో మందిర అనుభవాల్లో గనక మనం పెంచి దేవునికి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా మనం చెక్కగలిగితే పిల్లల్ని రేపొద్దున్న వాళ్ళు గొప్పవారు అవుతారు, శ్రేష్ఠులుగా ఉంటారు. లోకములో కలిసిపోక లోకములో వారు ఒక శాశ్వతమైన తరముగా ప్రభు కొరకు వారు స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా చెక్కుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమించడం మంచిదే, కానీ పాడు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రులైన వారు పిల్లల ఆలోచనలకు వెళ్ళకూడదు. మా అబ్బాయి అండి సింహం అండి, ఎవరి మాట ఏండో రేపొద్దున నీ మాట కూడా ఏండో. ఎందుకు వింటాడు? చిన్నప్పుడు నువ్వు భుజాలు ఎగరేసి కాళ్ళరు ఎగరేసి మా అబ్బాయికి అన్నీ తెలుసండి, ఆడే చూసుకుంటాడండి అన్నీ. రేపొద్దున నేను మూలకు కూర్చోబెడతాడు ఆడే. పిల్లల చేతుల్లోకి పెద్దోళ్ళు వెళ్ళిపోవడం ఏంటండి? ఎంత జ్ఞానం ఉంటే మాత్రం వాడికి తెలిసి ఒక వన్ వేలో ఆలోచన చేసే ఆలోచన విధాల్లోనికి ఎంతో అనుభవం కలిగిన తల్లిదండ్రులు ఎలా వెళ్ళిపోతున్నారు? కారణం ఏంటంటే మా పిల్లలు గొప్పోళ్ళని పక్కోళ్ళకి తెలియడానికి. వాస్తవానికి వాళ్ళు తెలుసు, ఇంటికి పోయి కదా ఎడతారు, ఓరకుండరా పనికి మాలోడు అంటారు. కానీ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏమంటారు? మా వాడు మామూలుడు కాదండి, మేధావిండి బాబు అంటాడు. పిల్లల ఆలోచనలకు తల్లిదండ్రులు వెళ్ళకూడదు. తల్లిదండ్రుల ఆలోచనలకు, అన్ని అనుభవం కలిగిన ఆ తల్లిదండ్రుల ఆలోచనలకి మనం ఎప్పుడైతే పిల్లలను తీసుకురాగలుగుతామో, తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా వారిని చెక్కగలుగుతామో, దేవునికి లోబడేవారిగా మనం చెక్కగలుగుతామో, రానున్న దినాల్లో వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిని సంపాదించుకుంటారు మన పిల్లలు. దేవునికి స్తోత్రం. ఏమండి, బయట దేశాల్లో వాళ్ళకున్న వాతావరణాన్ని బట్టి ఏదో చిన్న చిన్న ఆ డ్రెస్లు వేసుకుంటారు. అవునా? స్లీవ్లెస్లా ఏమంటారు కదా, వేసుకుంటారు. ఆ ఎండకి వాళ్ళ శరీరం కనబడాలి. అదేం పోయే కాలమో. భారతదేశంలో వాతావరణం సమతుల్యంగానే ఉంటుంది. 3 కాలాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మనం అలాంటి పోకడ పోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాం? పులికి వాతలు ఉన్నట్టు
వాతలెట్టేసుకుంటారు. నక్క, పులికి వాతలు ఉన్నాయండి, నక్కకెందుకు వాతలు? అది అలాగే ఉండాలా? అది అలాగే ఉండాలి. పులిలాగానే ఉండాలి. పులిని చూసి నక్క వాతలు ఎట్టుకున్నట్టు. ఏమండి, కల్చర్ అంతా మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారు జాగ్రత్తగా కనిపెట్టాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళొస్తున్నారు. నువ్వు నిజంగా పిల్లల్ని ప్రేమించగలిగితే వారి గురించి బాధ్యత కలిగి ఉండాలి. వారిని ప్రేమిస్తే నీ ఆలోచనలు వారిని నడిపించాలా. అలాగని నీ ఇష్టాన్ని లేకుంటే నీ ఆలోచన నీ పిల్లల మీద రుద్దేమని కాదండి. జాగ్రత్త. నువ్వేదో అనుకున్నది పిల్లల మీద రుద్దేసి నువ్వు ఇలాగే అవ్వాలరా, వాడు నేను సైన్స్ చదువుతానంటే వద్దురా నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి. కొంతమంది ఉంటారు అలాంటి మూర్ఖపు తల్లిదండ్రులు కూడా. కాబట్టి తగిన సమయానికి తగినట్టుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నిదానమే ప్రధానం అన్నారు. దాని అర్థం ఏంటి చెప్పండి? తెలుగు మాటలు ఇంగ్లీష్లో చెప్తున్నానని ఏమన్నా, హిందీలో చెప్తున్నానా? తెలుగేగా. నిదానమే అంటే అర్థం ఏంటి? ఒక నిదానంగా వెళ్ళరా బాబు, అదే మంచిది, అదే ప్రధానం అని. మరి అదే పెద్దలు ఇంకోటి అన్నారు. ఏమన్నారు? ఆలస్యం అమృతం విషం. ఒరే బాబు నిదానంగా వెళ్ళకరా, పరిగెత్తు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు అడగండి నన్ను. మీరే చెప్పారు కదా, సమాధానం కూడా మీరు చెప్పండి. సమయోచితమైన జ్ఞానముతో మనం పిల్లల్ని పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త. ఈ మధ్యాహ్నం అనురాగ్ వెస్లీ పుట్టినరోజు వేడుకలో మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో మరొక్కసారి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలకు ప్రయోజనకరంగా వారు ఉండాలంటే దేవుని వాక్యం వారి కొరకు ఎలాగూ చెప్తుందో అలాగూ మనం పిల్లల్ని చెక్కాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఉన్నాడు, యోబు భక్తుడు. మీ అందరికీ తెలుసు. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఏం చేస్తున్నాడు ఆయన? పిల్లలు ఒకవేళ తప్పిపోయారేమో, దేవుని చేతిలో కాకుండా దేవునికి ప్రయోజనకరమైన రీతిలో వారు చెక్కబడకుండా ఒకవేళ లోక సంబంధమైన ఏదైనా వారిలోనికి వచ్చిందేమని తల్లిదండ్రులైన వారు ఉదయాన్నే లేచి అక్కడ రాయబడిన మాట అరుణోదయమున. ఏమండి ఏ టైం అట? అరుణోదయాన్ని పిల్లల గురించి ప్రార్థన చేసే సమయమా? రోజులు ఇవి. లేవంగానే ఏం చెప్తున్నారు వీళ్ళు? తల్లిదండ్రులే. నేను మాట్లాడేది పిల్లల గురించి. తల్లిదండ్రులు లేవంగానే ఫోనే. వాట్సాప్లో ఎవడు పంపించాడు, యూట్యూబ్లో ఏమొచ్చింది, హైదరాబాద్లో ఏం గొడవ, ఆంధ్రాలో ఏం గొడవ, ఎవరు చచ్చిపోయారు. వాస్తవా కదా? కానీ పరిశుద్ధ గ్రంథం తేటగా మాట్లాడుతుంది. యోబు భక్తుడట ప్రతిరోజు అరుణోదయమున చేతులెత్తి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. నీ పిల్లల కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ రోజంతా వారికి జయమే. ఆ రోజంతా వారికి జయమే. అన్న ప్రార్థన చేసింది, చక్కటి కుమారుణ్ణి సంపాదించుకుంది. కుమారుడు పుట్టిన తరువాత కుమారుడు కొరకు ప్రార్థన చేసింది. పాలు విడిచే సమయానికి తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనతో లేదా ఉదయకాలం ప్రార్థనతో పెంచబడినటువంటి ఈ కుమారుడు ఏమయ్యాడు? లోకానికి ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా మారాడు. దేవునికి స్తోత్రం. మీ ఇష్టమైతే మీ పిల్లలు కూడా అలా ఉండాలంటే మీరు చేతులెత్తి ప్రార్థన చేయాలనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం లేని వాళ్ళు చెప్పండి, అబ్బెబ్బెబ్బే అలాంటి పోకడం మాకు అవసరం లేదండి, జీన్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని రోడ్డు మీద ఆవారాలా తిరిగేళ్ళండి అనుకున్నవారు ఎవరన్నా ఉంటారా? ప్రతి ఒక్కరూ కూడా నా కొడుకు చక్కటి ప్రయోజకుడు అవ్వాలి, నా కుమార్తె చక్కనిదిగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి సంబంధం చేయాలి, మంచి ఇంటికి పంపించాలి. ఇలాంటి ఆలోచనలు లేని తల్లిదండ్రులు ఎవరు? జాగ్రత్త. మరొకసారి పిల్లల గురించి యోబు భక్తుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినట్లుగా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా వారు ప్రయోజకులు అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వారికి జయమే, ప్రతి పనిలో వారికి జయమే, ప్రతి చదువుతున్న చదువులో కూడా వారికి జయమే, వారి భవిష్యత్తులో జయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే భక్తుడు పాట రాశాడు, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, నీకే నా స్తోత్రార్పణలు. జయించిన నీవే నా పక్షమై ఉండగా
జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన యేసయ్య మన పక్షా నుండి జయమిచ్చి మనల్ని నడుపుతూ ఉంటే మన పిల్లలు ప్రయోజకులు అవరా? సంఘానికి, సమాజానికి, దేశానికి వారు ఉద్ధారకులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. అందరూ పాడదాం. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదం. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున, నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. పరిపూర్ణముగా మన పిల్లలను మార్చిన యేసయ్యకు స్తోత్రం. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో పరిమళించలే, నా జీవితం పరిమళించనే. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నన్ను నడుపుచుండగా. జయమే నా ఆశ, అది ఏ నీ కాంక్ష. జయమే నా ఆశ, అది ఏ నీ కాంక్ష. నీకే నా స్తోత్రార్పణలు, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా చప్పట్లు కొడదాం. ఆయన ప్రేమలో, ఆయన దివ్యమైన సన్నిధిలో మన పిల్లలను పెంచగలిగితే గనులైన వారిగా దేవుడు, ప్రయోజకరమైన వారిగా జయమిచ్చి నడిపించువాడుగా ఉన్నాడు ఆయన. నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే, పరిమళించనే. నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే, నా జీవితం. నా యేసయ్యా నా జీవితం పరిమళించనే. హల్లెలూయా, హల్లెలూయా. పరిమళించడం అంటే మనకు బాగా తెలుసు. పువ్వు పరిమళించిందంటారు, అవునా? అది మొగ్గగా ఉన్నప్పుడు ఏదైనా సరే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే పరిమళిస్తుందో అప్పుడే అది ఉపయోగకరం, ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు కూడా దేవుని ప్రేమలో, దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో, దేవుని ఆలోచనలో వారిని పెంచగలిగితే వారు పరిమళించే అవకాశం ఉంటుంది, ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు
ప్రయోజనకరంగా ఉంటారు, సంఘానికి ప్రయోజనకరంగా ఉంటారు, సమాజానికి ప్రయోజనకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా భక్తుడు అందుకే అంటాడు 8వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనంలో, అందరూ ఆ మాట చదవండి. చివరిగా నాకు ఇచ్చిన అవకాశం అయిపోతుంది కాబట్టి ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదువుతారా? మైకులో తెలుగులో మైకులో. ఇదిగో నేనును యెహోవా నాకు అనుగ్రహించిన నా పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాలని సూచనలుగాను మహత్కార్యములను సియోను కొండ మీద లేకుంటే పరలోకములో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను నా పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను. ఏమన్నా లేదా మాట? మరి ఏం చెప్పవే? ఎలా చేశాడట ఆ పిల్లల్ని, ఆయన్ని? ఏమండి, భక్తుని యొక్క పిల్లల్ని ఎలా చేశాడట? సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలులో ఉంచెను. ఎక్కడ ఉంచాడటమ్మా? ఎక్కడ ఉంచాడట? ప్రజల మధ్యలో. ఈ నుదురుపాడు సంఘం యొక్క చిన్న బిడ్డలు ఎలా ఉండాలండి? సూచనలుగా, ఒక మాదిరిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని చూస్తేనే అబ్బా వీళ్ళు ఎంత గొప్పవారా, మహత్కార్యములు అని చెప్పబడినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందన్న మాటలు. మీ దైవజనుడు అయితే మంచి గంభీరమైన స్వరంతో చెప్తాడు. దేవుడు మాకు ఇచ్చిన చిన్న స్వరంతో మేము చెప్తూ ఉన్నాం. అర్థమవుతుందా తల్లి? మన పిల్లలు ఈ ఊర్లో ఎలా ఉండాలా? చెల్లిని నేను ఎప్పుడు చూస్తుంటాను, చక్కటి పరిచర్య చేస్తుంది, చక్కటి పరిచర్య. అమ్మ మీ పేరు తల్లి? శ్రీలత యొక్క పిల్లలు ఎలా ఉండాలా? ఆ కాలనీ వాళ్ళు చూసినప్పుడు, ఆ రోడ్డు అవతల వాళ్ళు చూసినప్పుడు, చెల్లి శ్రీలత గారి పిల్లలను చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? అబ్బా ఈ పిల్లలు చాలా బాగున్నారు, భక్తిపరులు, ప్రార్థనా పరులు, మందిరానికి సమయానికి వెళ్తారు, మందిర పనులు అక్కరిస్తారు, దైవజనులతో ఉంటారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి వెంబడిస్తారు. వీడిని చూస్తుంటే దేవుని పిల్లలే అన్నట్టుగా మాదిరిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు చేస్తాడట. హల్లెలూయా. మీ నుదురుపాడు సంఘ బిడ్డల్ని దేవుడు సూచనలుగా నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. అంత మాత్రమే కాదట. భక్తుడైన యెషయా ఏమంటున్నాడు? మహత్కార్యములు. ఏంటి? నుదురుపాడు నుంచి లేదా ఫిరంగపురం వెళ్ళి 10th క్లాస్ చదువుకున్నాడేనా? అమెరికా వెళ్ళాడా జాబ్ చేయడానికి? అబ్బా ఎంత అద్భుతం! శ్రీలత గారి పిల్లలు అమెరికాలో జాబ్ చేస్తున్నారా అన్నంత అద్భుతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా చేస్తాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఎప్పుడైతే ఆ బలవంతుని చేతిలో, ఆ యెహోవా చేతిలో మీ పిల్లల్ని పెడతారో, ఆ దేవుని ఆలోచన చెప్పిన మీ పిల్లల్ని చెక్కుతారో, అప్పుడు మీ పిల్లల్ని దేవుడు అద్భుతంగా తీర్చుతాడు మన ప్రజల మధ్యలో. ఈ ఊరిలోనే చేస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకాడు చక్కటి మాట అంటాడు. మనందరికీ కంటత. యేసుప్రభుని నమ్ముకుంటే పాస్టర్ గారు రమ్మన్నప్పుడు మందిరంలోకి వస్తే మొదటి రోజు నుంచి సండే స్కూల్లో ఒకటి నేర్పిస్తారు. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నన్ను నడిపించేస్తాడు, ఆయన నన్ను సేద తీరుస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన పడుకోబెడతాడు, ఆయన నిద్రలేపుతాడు. ఇలాగ ఉండాలి నా పిల్లలు. నేను ఆశపడతామా లేదా? కానీ ఆ సమస్తాన్ని కలిగి, సమృద్ధి కలిగి, నెమ్మది కలిగి, సంతోషం కలిగి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ప్రియులారా? చివరి వచనం ఒకరు చదవండి. చివరి వచనం, చిరకాలము చెప్పాలి. చిరకాలము యెహోవా మందిరంలో, ఏ సియోనులో నుండి సైన్యములకు అధిపైన యెహోవా మన పిల్లల్ని మహత్కార్యములుగా, సూచనలుగా, ఒక మాదిరిగా ప్రజల మధ్యలో, మన ప్రాంతంలో, మన ఊర్లో చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో చిరకాలము చెప్పాలా? ఎవరి సన్నిధిలో? ఎవరి దగ్గర? మనం అనుకున్న వారి దగ్గర కాదు.
సిటీ కేబుల్లో కాదు, నెట్ సెంటర్లో కాదు, రచ్చబండల దగ్గర కాదు. వీళ్ళారు ఎక్కడ ఉండాలట? ఏహో మంది. ఇది మర్చిపోతారు తల్లి. ఇది అవసరం లేదు. ఎంతసేపు మమ్మల్ని నడిపించాలా, మమ్మల్ని పోషించాలా, మంచి స్థలాల్లో నిలబెట్టాలా, ఉన్నతంగా ఎక్కించాలి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ నీకు కావాలంటే, ఏ కొదువ లేకుండా ఉండాలంటే, ఏ లేమీ లేనట్టుగా ఉండాలంటే, పిల్లలు ఉండాలి, సంపద ఉండాలి, సమృద్ధి ఉండాలి, సంతోషం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, స్వస్థతలు అన్నీ ఉండాలి. కానీ అవన్నిటినీ సంపాదించగా పెట్టేది ఒకే ఒకటి, దేవుని మందిరం. గట్టిగా చప్పట్టుకొట్టు. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించగలుగుతున్నావు అంటే నిత్యముగా అనురాగ్ వెస్లీ ద్వారా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ చిన్న కుమారుని ద్వారా దేవుడు మనల్ని మహత్కార్యముగా ఈ నుదురుపాడులో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ గుంటూరుకి ఒక ఆశీర్వదకరంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుని మందిరంలో చిరకాలము నివాసం. చిరకాలం అంటే దాని అర్థం ఏంటి? క్రిస్మస్కా, గుడ్ ఫ్రైడేకా, ఆదివారమా? ఏ అనుభవం అయితే మీ దైవజనుడు కలిగి ఉన్నాడో పాపమేం చెప్పాలండి, పాపమే. ఎక్కడ గుంటూరు నుంచి ప్రతి వారం శనివారం చిన్న పిల్లల్ని వేసుకుని మీ మధ్యలోకి వస్తాడు. ఎంతమంది గమనించారు దైవజనుని యొక్క భారం? ఆలోచన చేశారా? మీరు మీ పిల్లలు బాగుండాలని కాదా దైవజనుడు పరుగులు పెట్టి రావడం, ప్రయాసపెట్టి రావడం? మరొకటి ఏమన్నా ఉన్నాయా? ఇంకేదన్నా కొండ ఉందా? ఫారెన్ నుంచి ఏమన్నా మూట పంపించారా బ్యాంకులోకి? ఎలా ఉన్నాం మనం? ఏం కోరుకుంటాడు మీ దైవజనుడు మీ నుంచి? లేకుంటే ఏ దైవజనుడు అయినా సరే, ఏ పాస్టర్ అయినా సరే సంఘం నుంచి ఏం ఆశిస్తాడు? మీరు బాగుండాలి, మీ ద్వారా దేవుని పని జరగాలి, దేవుని పని జరగాలి, దేవుని మహత్కార్యములు ప్రజల ఎదుట కనబడాలి. ఇది తప్ప మరొక వైరాగ్యం ఉండదండి. ఉపవసించినా, కడుపు మార్చుకున్నా, గుండెలు బద్దలు కొట్టుకున్నా, రాత్రనక పగలనక బలహీనతలో ఉండి ప్రయాసపడుతున్న కారణం ఏంటో తెలుసా? పిల్లలకు బాగాలేకపోయినా విడిచిపెట్టి మీ మధ్యలోనికి రావడం కారణం ఏంటో తెలుసా? చిన్నపిల్లలు నేర్చుకుని భార్యను వదిలిపెట్టి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? చదువును వదిలిపెట్టి, చక్కటి భవిష్యత్తు వదిలిపెట్టి మీ మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదో ఆశించి కాదు, దేవుని రాజ్యం కట్టాలనే తపన, దేవుని రాజ్యం విస్తరించబడాలనే తపన. దేవుని రాజ్యం అంటే ఏంటి అర్థం తెలియని వాళ్ళకి, అయ్యో మతం అండి, అదేదో మందిరం అండి, అదేదో క్రిస్టియన్స్ కాదు కాదు కాదు. దేవుని రాజ్యం అంటే ప్రేమ రాజ్యం. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రియుడును నజరేయుడును యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఏమండి, ఇంత చక్కటి సూత్రం మరి ఎక్కడైనా మీకు గమనిస్తే నాకు చెప్పండి, ₹1,00,00,000 ఇస్తాను. ఛాలెంజ్, నుదురుపాడికి ఛాలెంజ్. నా యేసు చెప్పిన మాట వలె మరొక భక్తుడు కానీ, మరొక గురువు కానీ, మరొక దేవుడు అనబడేవారు కానీ ఎవరైనా చెప్పుంటే ఛాలెంజ్, నేను ₹1,00,00,000 ఇస్తాను. నా ఇల్లు అమ్మేసి నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్తాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే సూత్రం చెప్పినటువంటి ఒకే ఒక దైవము, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమ రాజ్యం కట్టాలి, ప్రయోజకులుగా చేయాలి సమాజాన్ని అని చెప్పి సేవకులుగా తప్ప మరొకటి ఏది ఉండదండి. మీ సేవకుడు బయట దేశానికి వెళ్తే ఇంచుమించు 5 నుంచి 10 లక్షల మధ్యలో జీతాన్ని సంపాదించుకోవచ్చు. మీ దైవజనులకు ఒక కారు, ఆయన ఒక కారు పెట్టుకోవచ్చు. అవునా కదా? జాగ్రత్త. దైవజను కొరకు, దైవజను కుటుంబం కొరకు ఎంత భారం కలిగి మీరు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. తల్లి, ప్రార్థన చేయండి. దైవజనులు పరిగెడుతూ ఉండగా, దైవజనులు పరిచర్య, దైవజనులు కుటుంబం, వారి తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత, కన్నీరు విడవలసిన బాధ్యత. మీ కొరకు కన్నీరు కారుస్తున్న దైవజనుల కొరకు మీరు ప్రతిష్ఠించుకోవడం బాధ్యత ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఆ దైవజనుడు మీ అందరి క్షేమం కొరకే ఇంత చక్కటి మందిరం, దీన్ని చూస్తుంటే అసలు రాజుల మందిరంలో ఉన్నట్టుందండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంది ఇక్కడ కూర్చుంటే? ఎలా ఉంది? మధ్యలో చూడండి ఎంత మంచి లైటింగ్. ఆనాడు ప్యాలెస్లు ఉండేటివి కదా, ప్యాలెస్లు. మరి నాకు తెలీదు, మీకు తెలియదు అనుకుంటా నేను. ప్యాలెస్ లాగా ఉంది మీ మందిరం. ఎంత బాగుందో మీకు తెలియకపోవచ్చు. అవునా కదా? కొండలు దూరంగా ఉంటే అనుకుంటాయి.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటో దగ్గరున్న వాళ్ళకి కనబడతలేదు ఈ నునుపేంటో. ఎంత సుందరంగా ఎక్కడ ఏది ఉండాలో, ఎంత లోపలికి వస్తేనే ఆ గుండెల నిండా ఒక సంతోషం. మేము లోపల, నేను ఇప్పుడు 2 సార్లు వచ్చాను, అయినా మళ్ళీ నాకు కొత్తగానే కనబడుతుంది. దగ్గరికి వచ్చి చెప్పాను, బ్రదర్ ఎంత బాగుంది బ్రదర్, అన్నీ బాగున్నాయి బ్రదర్, చాలా బాగున్నాయి, ఇలాగ నేను కూడా చేసుకోవాలని ఒక ఆశ నాకు, ఇంతే అందంగా నేను కూడా చేసుకోవాలని. అత్తయ్య అవునా, బాగుందా లేదా, ఏమంటారు బాగారు, ఎంత బాగుంది చూడండి. ఏమండి దావీదుది కూడా అదే అనుభవం. నేను ఎక్కడున్నాను, బంగ్లాలో ఉన్నాను, మందసం ఎక్కడుంది, పాకలో ఉంది అని ఆయనకున్నదంతా మందిరం కట్టడానికి పోగు చేసి ఇచ్చాడంటండి. ఆమెను హల్లెలూయా. మీ దైవజనుడిది అదే అనుభవం, మీ దైవజనుడిది అదే అనుభవం. దైవజనుడితో కలిసినాడండి. ఆయన భారంలో భారాన్ని పంచుకోండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు ప్రియులారా. ఆ బోర శబ్దం వినబడబోతుంది, సూచనలు జరుగుతున్నాయి. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నీకు దేవుడు అప్పగించిన బాధ్యతని నువ్వు గుర్తిరిగి మనోనేత్రాలు తెరిచి దైవజనుడితో కలిసి దైవ కార్యములు, ఆ సియోను అనుభవాల్లోనికి నువ్వు రావాలి, నీ పిల్లలు రావాలి. సియోను అనుభవాలు, పరలోక అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన అనుభవాలు కాదు. పంది ఎంతమందికి తెలుసు? అసి ఊరుకోండి బెదర, పంది గురించి మాకు తెలియకపోవడం ఏంటంటారా? తెలుసా మీ అందరికీ? పిగ్గు ఇంగ్లీష్లో పిల్లలకు చదువుకుని ఏంటది చెప్పండి గట్టిగా. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? అది ఎప్పుడు తలెత్తదో, దాని బుద్ధి ఎప్పుడు, దాన్ని చూపెట్టు అంత కిందదే, అంత మనం అలా ఉండకూడదు. లోకంలో ఉన్నదాన్ని చూడకూడదు, లోక సంబంధమైన కోరుకోకూడదు, లోక సంబంధమైన వాటితో బ్రతకకూడదు, లోక సంబంధమైన వాటి మీద మనం మమకారాన్ని పెంచుకోకూడదు, ప్రేమను పెంచుకోకూడదు, ఆశను పెంచుకోకూడదు. మనం పెంచుకోవాల్సింది సియోను అనుభవం, పరలోక అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆ సియోను అనుభవాలు కలిగి ఉంటారో వారిని సియోను సైన్యములకు అధిపతి యెహోవా ఎలా చేస్తాడటమ్మా? మహత్కార్యములుగా చేస్తాడు. చెప్పండి ఈ మాట, మహత్కార్యములుగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో అలాగే 10వ అధ్యాయంలో కూడా పిల్లలకి తల్లిదండ్రులను వారు ఎలా నేర్పించాలో చాలా చక్కటి విషయాలు ఇంటికెళ్ళి చదువుకోండి. ఇశ్రాయేలుతో మోషే అంటాడు, ఇదిగో మీరు భయపడి దేవునికి భయపడినట్లుగా మీ పిల్లలకి నేర్పించండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 9వ అధ్యాయంలో ఉంటుంది, మీ పిల్లలకి ఏమి నేర్పించమని అంటాడు? అయ్యగారు 5 నిమిషాలు బ్రదర్, 5 నిమిషాలు చెప్పేస్తాను. ఏమి నేర్పించాలంటే పిల్లలకే ఆ మాట ఒకసారి చదవండి, లేకపోతే ఆ మాట చదవండి తల్లి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. మైక్ తీసుకున్న వారు చదవండి, మైక్ తీసుకుని చదవండి దయచేసి. ఇదిగో మందిర అనుభవాల్లో దేవుని ఆలోచనలను నీవు నీ పిల్లలకి ఇది ఎలా నేర్పించు. ఏమి నేర్పించాలట? చదవండి తల్లి. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, వేటిని గూర్చి ఆ పై వచనాల్లో చూస్తే దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. ఇది నీ పిల్లలకి ఎప్పుడు నేర్పించాలా? ఆదివారం మందిరంలోకి చేయబట్టుకుని ఊగుతూ నువ్వు కూడా సమయానికి రాకుండా ఒక అరగంట ఏముందిలే, ఆయన అక్కడి నుంచి రావాలి కదా, ఏదో పనిలో ఉంటాడు, పాపం పాస్టర్మ నడిపిస్తూ ఉంటది, పాస్టర్మ చూస్తే మనల్ని ఏమంటది, మనల్ని ఏమన్నది కదా, మనం వెళ్ళడమే భాగ్యం అన్నట్టుగా మనం పిల్లలను తీసుకుని వచ్చేటప్పుడు కాదంట నేర్పించాల్సింది. ఎప్పుడు నేర్పించాలమ్మా? ఎప్పుడు? ప్రతిరోజు ఇంట కూర్చుంటున్నప్పుడు నేర్పించాలి. ఏమి నేర్పించాలా? బాబు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. రే బాబు నువ్వు దేవుణ్ణి ప్రేమించరా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? నీతిని ప్రేమించడం. చెప్పండి, నేను త్వరగా ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమించు, పూర్ణ మనసుతో ప్రేమించరా. గుళ్ళోకి వెళ్ళి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదురా. ఆయన ఉద్దేశం ఏంటో, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆలోచన గుర్తెరిగి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆలోచన చేయగలుగుతావు. కాబట్టి ఇంటిలో కూర్చున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవారిగా పిల్లలకి నేర్పించు. ఒకవేళ నేర్పించకపోతే ఏమైంది? ఇంట్లో కూర్చుంటే ఏముంటది? 936 ఛానల్స్ ఉన్నాయట.
టీవీలో ఎందులో అన్ని నేరాలు కోరాలే, బతుకు జటకబండే, అత్త మీద కోళ్ళు, కోళ్ళ మీద అత్త పన్నాగం పన్నడమే, ఎలాగ మోసం చేసేయాలి, ఎలాగ నాశనం చేసేయాలి తప్ప బాగు చేయాలనే ఆలోచన కలిగిన ఛానల్ ఒక్కటి కూడా లేదు. అవునంటారా కాదంటారా? ఏ సీరియల్ చూడండి, ఏ సీరియల్ చూడండి, అత్త మీద కోళ్ళు. పాస్టర్ గారికి బాగా తెలిసేమో, సీరియల్స్ రోజు చూస్తారేమో అనుకుంటారేమో. లేదు లేదు, మా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తుంటారు ఈ అనుభవాలు. అర్థమవుతుందా? పొరపాటు పడారు. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాయండి? అగా ఆయన ఎలా చంపి మిస్టరీ, హిస్టరీ, ఇంకేమున్నాయి? నూతన ప్రసాద్ ఆయన ఎవరో నేరాలు ఘోరాలు, వాడు చంపేశాడు, ఇలాంటి మాటలే మాట్లాడతారు. అన్ని ఛానల్స్ అవే. మీరు ఏది పెట్టినా పిల్లలకు ఉపయోగకరమైన, చదువుకు సంబంధించిన ఒక్కటి ఉండదు, అన్ని నేరాలు ఘోరాలే. కాబట్టి కూర్చున్నప్పుడు అవి చూడకుండా నువ్వేం నేర్పించాలా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి నేర్పించి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వచనాలు ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులు ప్రేమించు, అది జీవపు ఓట. దేవునికి భయపడు, అది జ్ఞానమునకు మూలము. నువ్వు దేవునికి భయపడితే తల్లిదండ్రులకు భయపడతావు. తల్లిదండ్రులకు భయపడితే భార్యను ప్రేమిస్తావు, పిల్లల్ని ప్రేమిస్తావు, సమాజాన్ని ప్రేమిస్తావు, ప్రేమను పెంచుతావు. కూర్చున్నప్పుడు ఇలా నేర్పించాల. తర్వాత ఏంటమ్మా? త్రోవలో నడిచినప్పుడట ఏమి నేర్పించాలా? ఏంటి త్రోవలో నడిచినప్పుడు కూడా ఇదే వ్యవహారమా? కారులో ఎక్కడికన్నా సరదాగా వెళ్తుంటే కూడా ఇదేనా? ఇటు దేవుని వాక్యం నేర్పించాలి. మరి నేర్పించకపోతే ఏమైంది? అక్కడేమో బంగారం చైన్ ఉంటుంది, అది వేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది? సగం సగం బట్టలతో ఉంటుంది. ఉందా లేదా? ఉంటుందా ఉండదా? పోనీ చూడండి, పోనీ నా మాటలు అబద్ధం అయితే. పొరపాటున అలా కన్నులెత్తి చూడండి, సిగ్గుపడి తలదించుకునేటట్టుగా ఉంటాయి బొమ్మలు. అలా లేకపోతే వీళ్ళు చూడరు. అంత మాయ. కలికాలం అంటారు కదా కొంతమంది, ఏమంటారు తెలియని వాళ్ళు? కలికాలం అండి. అది చూస్తారు పాపం, రోడ్డు మీద వెళ్తే చూస్తారు. వీళ్ళకి ఆశపడుతుంది అదే బట్టలు వేసుకోవాలి, అదే స్టైల్ కొట్టాలి, అదే కలర్ వేసుకోవాలి, అదే తల కత్తిరించుకోవాలి, అదే టోపీ గిన్నెలుగా తల కత్తిరించుకోవాలి. ఇవన్నీ వచ్చేస్తే ఇది చూసిన వాడు ఆడపిల్లలు మొగోళ్ళు చూడడం, మొగోళ్ళని ఆడపిల్లలు చూడడం, ఇక పోదా పాపలోకం. కాబట్టి త్రోవలు వెళ్తున్నప్పుడు నువ్వు నేర్పించాలా? ఒరే 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 ఒరే, ఇదిగో యెహోవా దయ వలన మీరు వచ్చారా నాయన, మీరు ఆయన చేతులు ఉంటే గొప్పవాళ్ళు అవుతారా, కాబట్టి ఆయన ప్రేమించండి రా అని చెప్పాలి త్రోవలో వెళ్ళేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏముందమ్మా? వివరించి చెప్పడానికి టైం లేదు కాబట్టి సూటిగా చెప్తున్నాను. ఇంకెప్పుడమ్మా? పండుకునేటప్పుడు కూడా ఇదేనా? పండుకునేటప్పుడు కూడా ఇవే నేర్పించాలా? ఇవి నేర్పించలేదు పో, అయ్యేందుకులే నువ్వు ఆగిపోయావు పో. ఏమైతే తెలుసా? ఆడు పగలంతా అదేంటది ఆ గేమ్స్లో ఏ చూస్తారు కదా, డిష్యూన్ గుద్దుకునేటి షోటా భీము, బడా భీములు ఏ ఉంటాయి కదండి, ఏ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే గేమ్లు. ఈ చూస్తాడు రాత్రి పడుకున్నప్పుడు కూడా డిష్యూ అని తల్లినో తండ్రినో గుద్దుతూ ఉంటాడు. అబ్బా నా కొడుకు ఎంత బాగా గుద్దుతున్నాడు, ఎంత బాగా దర్శనం వచ్చేస్తుంది, కళ వచ్చేస్తుంది వాడు అంటావా నువ్వు? రే పనికి మాలడా, ఏం చేస్తున్నావురా, ఏం చూసావురా పగలంతా? కాబట్టి పండుకునేటప్పుడు కూడా మనం పండుకునే ముందు ఏం నేర్పించాలా? దేవుణ్ణి ప్రేమించరా, దేవుని గురించి ఆలోచనలు మనం చెప్పాలి పిల్లలకి. నువ్వు దేవుని వల్ల మాకు అనుగ్రహించబడ్డావు అని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళు ఎందుకు ప్రయోజకులు ఎవరు? లేచిన వెంటనే నువ్వేం చెప్పాలా? లేచినప్పుడు కూడా నేర్పించాలట. లేచినప్పుడు ఇది నేర్పించలేదనుకో, లేస్తాడు ఇట్లా నోట్లో అది వేయకుండానే కాఫీ తాగేస్తాడు. మొహంగడి సింహాలు మొహంగడితే ఏంటి అన్నట్టుగా టిఫిన్ కూడా చేసేటోళ్ళు ఉన్నారు. పాయసం ఉడితేనే అన్నీ కానిచ్చేస్తారు. ఇంకడికి ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. బయటికి వెళ్తాడు అంతే, ఖాళీగా, నిష్ప్రయోజకుడిగా, పోగొట్టుకున్నోడిగా, ఏమీ సంపాదించినోడిగా ఇంట్లోకి వస్తాడు. కాబట్టి లేచినప్పుడు నువ్వు గనక వాక్యాన్ని చెప్పగలిగితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును, చెప్పండి చెప్పండి ఈ మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని మాట చదువుకుని బయటికి వెళితే వాడు ఏ పనిలో ఉన్నా సరే నా వెనక నా దేవుడు ఉన్నాడు, నా వెనక తల్లిదండ్రుల ప్రార్థన ఉంది, నేను కొన్ని ఆలోచనలు చెప్పని వెళుతున్నాను అని దేవుణ్ణి కలిగి ఎప్పుడైతే నడుస్తూ ఉంటాడో లేచింది మొదలుకొని తిరిగి పడుకునే వరకు జయమే జయమే జయమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవి పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రులారా. చివరికి ఒక మాట చెప్తాను, నువ్వు ఏది నేర్పించినా నేర్పించకపోయినా, ఏమండి ఏదేని తోటలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు?
ఏదైనా తోటలో అసలు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞల్లో మొదటిది ఏంటి? ఇది తినకరా నాయన. ఏదైనా తోటలో చెప్పింది మొదటి ఆజ్ఞ, ఇది తినకో, ఇది తినకో. నువ్వు చెప్తే నేను ఆగుతానేటి, అది చాలా రమ్యంగా ఉంది, అది యాపిల్, సిమ్లా యాపిల్, డెలీషియస్ అన్నట్టుగా అవ్వమ్మ పోయిన తీసుకొచ్చింది, కొరుక్కుని మళ్ళీ ఆయనకి ఇచ్చింది. మీరారు, ఆజ్ఞని మీరారు. మీరు ఎలాగైతే కాదురా పాడైపోతున్నారని చెప్పి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడా? మాకు ఇవ్వలేదండి, మోషే గారికి ఇచ్చారండి, ఇస్రాయిల్కి ఇచ్చారండి, యూదులకి ఇచ్చారంట అంటారా? ఇచ్చారా? మనకు కూడా దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. చెప్పండి, ఇలాగా ఉన్నాయా 10 ఆజ్ఞలు? పాటించేవేంటి మనం? ఏమన్నాను? అబ్బో మామూలు ముదురులం కాదు మనం, మామూలు వాళ్ళం కాదు మనం. పాటించలేదు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఓ సామెత ఉంటుందండి, ఏదో తల్లి సేలో మెత్తే దూడగట్టును మెత్తది ఏదో ఉంటుంది. అలాగా మనం అలాంటి వాళ్ళం అయితే మనల్ని కన్నవాడు, మనల్ని కొన్నవాడు, మనల్ని పుట్టించినవాడు, మనల్ని అనుగ్రహించినవాడు మామూలుడా? ఆయన ఏం చేశాడు? 1 లేదు 10 లేదు అని చెప్పి 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇదిగోరా నాయన, ఇవన్నీ చేస్తేనే నువ్వు బతుకుతావురా, లేకుంటే రెండవ మరణం నీకు. ఆత్మకు కూడా మరణం, శరీర మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఇదిగో ఈ 613 చెయ్యి, నువ్వు బతుకుతావు, స్వర్గానికి వస్తావు, మోక్షానికి వస్తావు అని 613 ఇచ్చాడు. ఏమండి, ఒకటే చేయలేకపోయిన మన పితరులు, మన పెద్దోళ్ళు, మన పూజ్యులు 10 చేయలేని మహానుభావులు 613 చేస్తారా? చేయరు, ఎప్పుడు చేయరు. మనోళ్ళు, మా గొప్పోళ్ళు మనోళ్ళు. ఏమండి, సృష్టి అంతా నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? సూర్యుడు పని చేస్తున్నాడు, చంద్రుడు పని చేస్తున్నాడు. అవునా కదా? అవునా కదా? సృష్టి తన పని తాను చేస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. కానీ ఎంతో ప్రేమించి ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషి మాత్రం దేవుని చిత్తాన్ని చేయక దేవుణ్ణి బాధ పెడుతున్నాడు. కాదంటారా? ఈరోజు గాలిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరు? నీటిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరు? భూమిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరు? నేను విన్నాను, మా హైదరాబాద్లో అంట జల్లెళ్ళలాగా ఉందంట భూమి. ఎలా ఉందంట? స్వార్థం. ఇంటి మీద ఇల్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టాడు. వాళ్ళందరికీ నీళ్లు కావాలంటే భూమికి కన్నాలు వేసాడు, బోర్లు వేసాడు. భూమి ఏమైపోయింది? జల్లెళ్ళలాగా అయిపోయలేదు, నాశనం అయిపోవట్లేదు, పర్యావరణం పాడవట్లేదు. ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 కార్లు. పాడవుతుందా లేదా? సృష్టిని వాడుకుని సృష్టిని పాడు చేస్తున్నాడు మనిషి. కాబట్టి ఇదిగో ఈ ధర్మశాస్త్రం తీసుకురా, 613 ఆజ్ఞలు ఉన్నాయి, ఈ పాటించు పరలోకం వెళతావు అని చెప్తే ఒకటే చేయలేదు, 10 చేయలేదు, ఇంకా 613 చేస్తాడా? అందుకే యేసు క్రీస్తు ప్రభులు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సృష్టిని ఉద్ధరించడానికి ఆయనే సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు మాదిరిగా 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు బలియాగమయ్యి మరణించి 3వ దినాన లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బ్రతికిన్న 33.5 సంవత్సరాల్లో, అరే బాబో మీరు ఏ ఆజ్ఞను పాటించకపోయినా పర్లేదురా, కానీ ఒక్క పని చేయండి రా, ఒక్క మాట వినండి రా, ఒక్క మాట వినండి. అదేంటంటే మత్తయి సువార్తలో ఉంటుంది, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు. ఒకటే ఆజ్ఞ. దానికి రెండో కోణం ఏంటి? నిన్ను వల్లే దేవుని సృష్టిని ప్రేమించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ప్రేమ కలిగి నీ హృదయం ఉంటుందో నువ్వు ప్రేమించబడతావు. క్రైస్తవ్యానికి ఒకటే ఒక సూత్రం, ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒకటే ఒక సూత్రం. నువ్వు ఏమి విత్తుదువో దాన్నే కొస్తావు. నువ్వు ప్రేమ విత్తుతావా, ప్రేమను కొస్తావు. నువ్వు ఎదుటి వారితో అక్క బాగున్నారాను, చెల్లి బాగున్నారంటారు. అవునా కదా? తమ్ముడు బాగున్నావంటే బాగున్నావు అంటారు. ఎరా అన్నావు అనుకో, ఏమైందిరా అంటాడు అవతలడు. అవునా కదా? కాబట్టి ఏం చేస్తావో ఏం చేయవో యేసు ప్రభువు ఒకటి చెప్తున్నాడు. ఇదిగో నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. ఇది మన పిల్లలకు గనక నేర్పించగలిగితే దేవుడు మన పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. బలవంతుని చేతిలో పెడదాం. దేవుని చిత్తంలో మనల్ని పెంచుదాం. దేవుని కొరకు చెక్కబడిన వారిగా మన పిల్లలు ఉండాలి. 3వదిగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. 4వదిగా ఆయన చేసేది ఏంటంటే అద్భుతంగా మన పిల్లలకి చక్కటి భవిష్యత్తునిస్తాడు. అట్టి కృప అనురాగ్ వెస్లీకి, వాళ్ళ అన్న అయాన్ వెస్లీకి,
వీరి ద్వారా మన పిల్లలందరికీ ఇచ్చునుగాక. గట్టిగా చేపట్లు కొడదాం. దేవుని కృపలో చిన్న ప్రార్థన ఎక్కడ వరకు అక్కడ తలలు ఉంచండి. చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. మహాపరిశుద్ధుడానికి వందనాలు బాబు. నీ ప్రశస్తమైన సన్నిధులు నాయన, మీరు బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లలు, మీరు మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించిన పిల్లల్ని మేము ఎలా పెంచాలో, ఎలా ప్రయోజకులను చేయాలో భక్తుల జీవితాల్లో నుంచి నాయన నీ పరిశుద్ధమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా బిడ్డలకు చక్కటి భవిష్యత్తు ఎలాగూ పొందుకోవాలో మీరే తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా బిడ్డలు లోకానికి నాయన సూచనలుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, మహత్కార్యములు చేయవారిగా ఉండాలి, అద్భుతమైన రీతిలో వారి భవిష్యత్తు ఉండాలి. అట్టి కృపణ మా పిల్లలకు దయచేయండి. ఈ మధ్యాహ్నం చేరవచ్చిన బిడ్డలందరినీ ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా అనురాగ్ వెస్లీని, అయాన్ వెస్లీని, సంఘంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా నీ పోలికలో మీరు చెక్కడానికి, నీ స్వభావ లక్షణాలను వాళ్ళని పెంచడానికి, తల్లిదండ్రులుగా మాకు బాధ్యత కలిగి ఉండటానికి మమ్మల్ని పురుకొల్పమని దైవజన్ను చేస్తున్న పరిచర్య, ఈ మధ్యాహ్నం వచ్చిన మా రక్త సంబంధాలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. లోకమునకు మమ్మల్ని వెలుగుగా చేశారయ్యా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నారు ప్రభువా. మేము ఫలవంతంగా ఉండాలి, సారము కలిగిన వారుగా ఉండాలి. మా పిల్లలు దేశానికి ప్రయోజకులుగా మారాలయ్యా. మీరే కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. ఆ దూరాన సమీపాన కూడి వచ్చి మమ్మల్ని దీవించుటకు ఇంత దూరం వచ్చిన మీ అందరికీ సభాపూర్వకంగా మరియు దేవుని పేరిట నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతా వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకోవడానికి ఇష్టపడదాం. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన. మహోన్నతుడా, దేవా, గొప్పవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమున మరొక మారు మీ పాస్టర్ని దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రతి మనిషిలోనూ నీ సంకల్పం దాగి ఉందని చెప్తున్నావు నాయన. మా జీవితంలో నీ యొక్క ఉన్నతమైన ప్రణాళిక మా పట్ల నీవు ఏదైతే కలిగి ఉన్నావో ఈ దినాల్లో మేము అది చూచినట్లుగా నీ వాత్సల్యమును చూపించండి. గత కాలమంతయు బిడ్డల్ని కాపాడి రక్షించి నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దానికై మరొక మారు వందన వచనాలు తెలియజేస్తున్నారు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో నాయన అననుకూల పరిస్థితులు, వీటన్నిటిలోనూ మమ్మల్ని విడిపించావు నాయన. నీ ఉచితమైన ప్రేమను బట్టి మమ్మల్ని కనపరిచావు. ఈరోజు ప్రత్యేకంగా దైవ సేవకులు బ్రదర్ నిలబెట్టిన ఆయన చక్కటి మాటలు మా జీవితాల్లో దయచేశావు అయ్యా. విన్న మా జీవితాల్లో మర్చిపోయే అనుభవాలు బోల్డ్, మర్చిపోనివద్దు నాయన. నీ వాక్యం మా జీవితాల్లో నిలుచున్నట్లుగా నీ ఉచితమైన కృప చూపించండి అయ్యా. నీ దైవ సాన్నిధ్యాన్ని ఉంచండి నాయన. అయ్యా, ఈ దినము నా బిడ్డ చుట్టూ నీ కంచె వేయండి, నీ రెక్కల కింద భద్రపరచండి. ఒక నూతనమైన కృప, ఆ నూతనమైన ఆత్మ ఆ బిడ్డ జీవితంలో అనుభవించినట్లుగా ఒక నూతనమైన తలాంతులతో నింపండి నాయన. అడవిలో బ్రతికిన ప్రవక్తలుగా బతకాలి నాయన. ఆ రీతిగా బిడ్డలు నిలవబెట్టండి నాయన. అనురాగ్ అనేది నాయన గొప్ప దైవ సేవకుడు వెస్లీ అన్న పెట్టాడు నాయన. చక్కటి ఆరాధికుడిగా బిడ్డ మార్చబడినట్లుగా అనేక మంది యవనస్తులని త్రట్టు తిప్పునట్లుగా నాయన. ఇదిగో రాజ్యాలు పునాదులు కదిలించబడినట్లుగా నాయన
అంధకారపు పైచాత్యపు యొక్క శక్తులు లయమవునట్లుగా నాయన, నీడలో ఒక గొప్ప వెలుగును చూచినట్లుగా నాయన నీ కృపా వాత్సల్యమును ఉంచండి. అంచెలంచెలుగా బిడ్డను హెచ్చించండి. నీ ఆత్మను స్థిరపరిచి నడిపించమని, దైవ సాన్నిధ్యాన్ని దయచేయమని నజరేడిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. బయట ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చివరిగా కేక్ కట్ చేసుకొని ఇంకొక 2 to 5 minutes లో క్లోజ్ చేసుకోవడానికి ఇష్టపడదాం. దైవ సేవకులు కుటుంబం ముందుకొస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మా చిన్న బాబు కేక్ కట్ చేస్తారు. అన్న ఇటు రండి అన్న, ఇటు రండి అక్క. ప్రేయర్ చేస్తారు. ఆ తర్వాత కేక్ కట్ చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం సమీన అయా మీ దాసులు అభిషక్తులు పాల్వెస్లీ గారిని ప్రేమించి చక్కటి భాగస్వామి అయిన సుమశ్రీ గారిని మీరు ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రణాళికలో, నీ నిత్య సంకల్పంలో నాయన వారి ఇరువురిని ప్రేమించిన అయాన్ వెస్లీని బట్టి, అనురాగ్ వెస్లీని బట్టి స్తోత్రమునైనా. గతించిన సంవత్సరం నాయన ఇదే సమయంలో ప్రభువా కుమారుని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రోజున మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి తల్లిదండ్రులుగా, రక్త సంబంధులుగా ఎంతో సంతోషించారు. ఆ సంతోషం నిలిచిండినట్లుగా నాయన సంవత్సరం అంతయు నీ కృపా కాపుదల క్షేమం ఉంచారు తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ దయలో ప్రభువా మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలు. నీ దయను కిరీటముగా ధరింపజేసినందుకే వందనాలు. అనేకమైన శోధనల మధ్యలో నుంచి, బాధల మధ్యలో నుంచి, అనారోగ్య పరిస్థితుల మధ్యలో నుంచి నాయన మీరు ఎన్నుకున్నారు కాబట్టి, మీరు పిలుచుకున్నారు కాబట్టి నాయన, మీరు ఆధారమై ఉన్నారు కాబట్టి, నమ్ముకొన తగిన దేవుడుగా ఆ కుటుంబానికి మీరు ఉన్నారు కాబట్టి తప్పిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీరు అనుగ్రహించిన మరొక సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞత కలిగి నీ దాసుడు పెట్టుకున్నటువంటి కృతజ్ఞత కొడుకులు నాయన, వచ్చిన రక్త సంబంధులందరినీ బట్టి, ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ బట్టి, స్నేహితులను బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మీ స్వరం మాకందరికీ వినిపించారు. ఆ కుమారుడు ద్వారా, కుటుంబం ద్వారా మా పిల్లలు ఎలాగూ చెక్కబడాలో మాకు నేర్పించినందుకు వందనాలు. మేమందరం నాయన కుమారుడు కొరకు, కుటుంబం కొరకు, దాసుడు చేస్తున్న పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాబో దినాల్లో అనేకులను ప్రయోజకులుగా మార్చినట్లు నాయన, రాబో దినముల్లో ఒక చక్కటి తరమును ప్రభువా వీరి ద్వారా లేపబడినట్లుగా, నీ మహత్కార్యములు వారి ద్వారా జరిగించినట్లుగా నీ స్వరం వినే సమయంలో అభిషేకం బిడ్డలకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం. ఒక ఘనమైన పాత్రగా వాడబడినట్లుగా దావీదు అభిషేకాన్ని కోరుతూ ఉన్నాను ప్రభువా, సహాయం చేయండి తండ్రి. దానియేలు ప్రార్థనాత్మ అభిషేకం కలిగి చిన్న బిడ్డలు నీ దయలో వర్ధిల్లుదురుగాక. నీ సన్నిధిలో ఏఫోదు ధరించుకున్న సమయాల వలె నీ సేవ పరిచయ ధర్మంలో వారు ఎదుగుతూ వచ్చినట్లుగా కార్యము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి కుటుంబం మీద నీ కృపా బాహుళ్యమును చాపండి నాయన. వారు చేయనిదంతయు సఫలపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. వారి పరిచర్య అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చండి. ముఖ్యంగా ఈ నుదురుపాడు గ్రామానికి నాయన ఆశీర్వదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మహిమ గల పరిచర్యలను ఆయన మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వారి ద్వారా అనేకులు నీ సన్నిధికి వచ్చుదురుగాక. ఒక గొప్ప సమూహం ఇక్కడ నీ కొరకు సిద్ధపరచబడునుగాక. అయ్యా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి మమ్మల్ని సేద తీర్చే దేవుడు ప్రభువా. మచ్చలేని మహిమ కలిగిన వాడబారని స్వాస్థ్యమైన నీ పరమ యెరూషలేము ఆ సార్వత్రిక సంగమునకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దాసులకు ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం. కడుపును పుట్టిన బిడ్డలిద్దరిని బట్టి నీకు స్తోత్రం. వారి అక్కలను బట్టి, వారి బావగారి కుటుంబాలను బట్టి, వారి అన్నయ్య గారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వారి తండ్రి గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. శీఘ్రముగా నీ రక్షణ ఆనందం వారు అనుభవించుదురుగాక. ఎక్కడ ఉన్నా నీ సన్నిధి తోడుగా ఉంచండి బాబు. నీ కృపలో వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను.
వారి తల్లి గారు వదినమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ కృపలో ఇంకను నీ బలమైన పాత్రగా ఆత్మతో అభిషేకించి వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇరు పక్కల బంధువులను నాయనా మీరు కాచి కాపాడమని మరొక్కసారి నాయనా అనురాగ వెస్లిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలవంతుని చేతిలో బాణవల్లి గురి ఎద్దుకు చేరుతూ అనేకులు చేర్చడానికి అయ్యా నీ కృపలో నీ దయలో కుమారుడు వర్ధిల్లునుగాక, నీ దయలో వర్ధిల్లునుగాక, నీ దయలో వర్ధిల్లునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ అబ్బాయి అబ్బు నువ్వు తమ్ముడు, అబ్బు నువ్వు తమ్ముడు, తమ్ముడు హ్యాండ్ పట్టుకో, తమ్ముడు హ్యాండ్ పట్టుకో. పాడు. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to Anurag. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to the Anurag. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy డాడీ నో డాడీ. to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday అన్న అన్న రండి, అన్నయ్య రండి, అమ్మమ్మ రండి, రండి అన్న. మావయ్య గారు, అన్నయ్య మావయ్య గారు పెట్టండి. అమ్మాయి డాడీ అడుగుతారు. మావయ్య గారు, మావయ్య గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
త్వరగా ఇంకెవరైనా కేక్ పెట్టవలసిన వాళ్ళు, ఫోటో దిగాల్సిన వాళ్ళు. అందరికీ మీ కొరకు భోజనం బయట సిద్ధపరచబడి ఉందండి. అందరు ప్రేమ విందును ఆహ్వానించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సరే, ఆశీర్వాదం ఇస్తారు అన్నయ్య. మన మధ్యలో భద్రేష్ అన్నయ్య ఆశీర్వాదం పలుకుతారు. మీరు పలకండి. అందరూ ఒక్క నిమిషం దైవాశీర్వాదాలతో ఈ పుట్టినరోజుని ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం. అందరూ ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడ నీకు వందనాలు నాయనా. ఈ అనురాగ్ వెస్లీ పుట్టినరోజు వేడుకను ప్రభు ఘనంగా మీరు జరిగించారు. వచ్చిన వారందరితో మీరు మాట్లాడారు, బలపరిచారు. ప్రభు నీకు స్తోత్రాలు. అలాగే నాయన ముందున్న కార్యక్రమం అంతట్లో నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన వారందరి హృదయాల్లో సంతోషంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని, ఏ ఒక్కరూ బాధపడకుండా ఇబ్బంది పడకుండా క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనియుని సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనురాగ్ వెస్లీకిని, అలాగనే సంఘంలో ఉన్న చిన్న బిడ్డలందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ఆ రాజు బయట మీరు భోజనాలు సిద్ధపరిచేయండి. నాగరాజు ఏడి, నాగరాజు బాబా ఏడి? Wish you a happy, blessed and glorious birthday to you. God bless you. Wish you a happy, blessed and glorious birthday to you. God bless you. Wish you a happy, blessed and glorious birthday to you. God bless you. Wish you a happy, blessed and glorious birthday to you. God bless you. Wish you a happy, blessed and glorious